హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. గత కొంతకాలంగా వీకెండ్ హోమ్స్ మీద చాలా మంది కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అలాంటి వీకెండ్ హోమ్స్ బాగా రన్నింగ్ లో ఉన్న ఏరియాలు ఏమిటి అంటే కడతాల, శంకరపల్లి, తలకొండపల్లి. ఈ మూడు ప్రాంతాల్లో వీకెండ్ హోమ్స్ కి విపరీతమైన డిమాండ్ ఉంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఏరియాల్లో మనం శ్రీశైలం హైవేలో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు కాబోతుంది కనుక కడతాల ప్రాంతంలో కనుక మీరు ఏదైనా ఒక చిన్న ల్యాండ్ కనుక కొనుగోలు చేసినట్లయితే ఆ ల్యాండ్లో వీకెండ్ హోమ్ కనుక కట్టుకున్నట్లయితే, వీకెండ్ హోమ్ అంటే ఎకరాలు ఉండాల్సిన అవసరం ఏం లేదు. చిన్న ఏరియా అయినా సరే మనం ప్లాన్డ్గా కనుక డిసిప్లైన్ వేలో కనుక కట్టుకున్నట్లయితే ఈ రోజున ఐటీ ఎంప్లాయీస్ కానీ డాక్టర్స్ కానీ చాలామంది వీక్లో ఒకరోజు 2 రోజులు చక్కగా రెస్ట్ తీసుకుందామనే ఉద్దేశంతో ఉన్నారు. ఈ కాంక్రీట్ జంగిల్లో ఉండకుండా బయట ప్రాంతం అవుట్స్కట్స్కి దూరంగా వెళ్ళి ప్రకృతిలో సేద తీరుదామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఆశిస్తున్నారు. అలాంటి టైంలో శనివారం ఆదివారం కనుక అక్కడ విజిట్ చేసి వాళ్ళ వచ్చేటప్పుడు అక్కడ పండించినటువంటి కూరగాయలు వాటన్నిటిని కూడా తీసుకొని నగరానికి వచ్చేస్తున్నారు. సో ఈ సందర్భంలో అలాంటి ప్రాంతాలైనటువంటి కడతాల, తలకొండపల్లి ఈ ప్రాంతాల్లో కనుక ఎవరైనా సరే ల్యాండ్ కనుక కొనుగోలు చేస్తే ఒక వీకెండ్ హోమ్ని నిర్మించి దాన్ని వీళ్ళే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ వీరు యూజ్ చేసుకునే పక్షంలో వేరే వాళ్ళకి రెంట్కు కూడా ఇచ్చి అక్కడి నుంచి కూడా మనీని ఆర్జించేటటువంటి అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, శ్రీశైలం హైవేలో ఎన్నో గొప్ప గొప్ప అవకాశాలు మనకి ఇప్పటికీ కూడా మన కళ్ళ ముందే ఉన్నాయి. ఇలాంటి టైంలో శ్రీశైలం హైవేలో ఎక్కడైనా సరే మీకు నచ్చిన ప్రాంతంలో, రేట్లు పెరగని ప్రాంతంలో, బాగా గ్రోయింగ్గా ఉన్న ప్రాంతంలో కనుక మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా మంచి రిటర్న్స్ ఫ్యూచర్లో పొందొచ్చు. లేదు, మన హైదరాబాద్ ఇప్పుడున్న ఓఆర్ఆర్ ముందు ఉన్న ప్రాంతం అంతా కూడా ఓల్డ్ హైదరాబాద్ అయిపోతుంది. రానున్న రోజుల్లో ఓఆర్ఆర్ దాటిన తర్వాత ఉన్న ప్రాంతం అంతా కూడా న్యూ హైదరాబాద్గా మారడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, నేను ఇంకొకసారి మళ్ళీ స్ట్రెస్ చేసి నేను మీకు చెప్తున్నాను, శ్రీశైలం హైవేలోని కడతాల, మైసగండి ప్రాంతాల్లో కనుక మీకు అనుకూలమైన ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా నేను ఈ రోజున మీకు చెప్పిన విషయం మీరు 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత ఇదే వీడియో మీరు రిపీట్ చేసి చూసుకోండి. ఈ రోజున చెప్పిన విషయం ఖచ్చితంగా ఆ రోజు జరుగుతుంది. అంతేకాకుండా మన హైదరాబాద్ నుంచి వెళ్ళేటటువంటి ఏరియా ఏదైతే ఉందో, అంటే విజయవాడ కానీ వైజాగ్ కానీ ఇలా ఏరియాలు వెళ్ళాలన్నా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా డెవలప్ అవుతుంది అంటానికి రీసెంట్గా ఒక న్యూస్ వచ్చింది. హైదరాబాద్ నుంచి మనం వైజాగ్ వెళ్ళాలంటే సుమారు 676 కిలోమీటర్లు జర్నీ చేయవలసి ఉంది. అది కూడా విజయవాడ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఆ డిస్టెన్స్ని తగ్గించడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ సుమారుగా 4,904 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్టుని చేపట్టి భారతమాల దాని పథకం కింద ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేసింది. ఈ ప్రాజెక్టు ప్రకారం ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు మనకి సపరేట్గా ఒక హైవేని సృష్టించింది. ఈ హైవే ప్రకారం గనక మనం ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి సూర్యాపేట వెళ్ళి, సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్ళిన తర్వాత ఖమ్మం నుంచి ఈ హైవే స్టార్ట్ అవుతుంది. ఈ హైవే స్టార్ట్ అవడంతో ఇప్పటి వరకు కూడా హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాలంటే 12 గంటలు మనం జర్నీ చేయవలసి ఉంది. కానీ రానున్న రోజుల్లో 676 కిలోమీటర్లు కాకుండా 125 కిలోమీటర్లు తగ్గి 8 గంటల్లో మనం ఇక్కడ హైదరాబాద్ నుంచి ఖమ్మం చేరుకోవడానికి అవకాశం ఉంది. ఇది 365 హైవే కింద ఏర్పాటు అవబోతోంది. దీని కింద ఏర్పాటు అవబోయే ఈ హైవేకి ఏదైతే ఉందో దారిలో మన తెలంగాణలో ఓన్లీ 4 స్టాప్లు ఇవ్వడం జరిగింది. అవి ఏంటి అంటే, ఒకటి వైరా, ఖమ్మం, సత్తుపల్లి, కల్లూరు. అదేవిధంగా మనం ఈ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి ఒక 4 సెంటర్లు ఏమి అంటే జంగారెడ్డిగూడెం, గురవాయగూడెం, దేవరపల్లి, ఈ 4 సెంటర్లు ఆ విధంగా ఉన్నాయి. సో ఈ విధంగా మన హైదరాబాద్ నుంచి వైజాగ్కి వెళ్ళే డిస్టెన్స్ కనుక తగ్గింది అంటే, మన హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళే డిస్టెన్స్ తగ్గడం వలన మనం ఈ ఏరియా అన్నీ కూడా కవర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఒక 4 టోల్ గేట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ డిస్టెన్స్లో. సో అంటే మనకి హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళే డిస్టెన్స్ తగ్గడమే కాకుండా ఖమ్మం నుంచి దేవరపల్లి ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియా అంతా కూడా రానున్న రోజుల్లో ర్యాపిడ్గా గ్రో అయ్యే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, మనకి హైదరాబాద్కి, తెలంగాణకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ అనేది చాలా బాగా పెరిగిపోతుంది. ఈ రోడ్డు ఏదైతే ఉందో దీన్ని గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డుగా పిలువబడటం జరుగుతుంది. దీని వలన మన హైదరాబాద్లో ల్యాండ్ రేట్స్ పెరగడమే కాకుండా ఖమ్మం సరౌండింగ్ ఏరియాల్లో కూడా ల్యాండ్ రేట్లు విపరీతంగా పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు కూడా మనం హైదరాబాదు సరౌండింగ్ ఏరియాలో ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది, ఎలా అవుతున్నాయి అనే విషయాన్ని ఎన్నో ప్లాట్ఫామ్స్ మీద డిఫరెంట్గా మనం చర్చించుకోవడం జరిగింది. ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ గురించి నేను మీకు క్లియర్గా చెప్తాను. అదే మన ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ వారి మగధ మగధ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది మన శ్రీశైలం హైవేలో కడతాలకి సమీపంలో మైసగండి అమ్మవారికి టెంపుల్కి అతి దగ్గరలో ఉన్నది. ఈ ప్రాజెక్టు టోటల్ ప్రాజెక్ట్ సైజ్ వచ్చేసరికి 100 acres. దీనిలో ఫస్ట్ ఫేజ్ కింద 31 ఎకరాలని డిటిసిపి రెరా అప్రూవ్డ్ ప్రాజెక్టుగా తీసుకురావడం జరిగింది. ఈ ప్రాజెక్టులో గత సంవత్సరం నుంచి మార్కెట్ స్లోగా ఉన్నా సరే ఈ 2-3 నెలల్లో సేల్స్ అనేవి చాలా ఊపందుకున్నాయి. హైవేకి, శ్రీశైలం హైవేకి అతి దగ్గరలో ఉండడం వలన ఈ ప్రాజెక్టులో కొనుగోలు చేసిన వాళ్ళకి కమింగ్ డేస్లో మటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఖచ్చితమైన రిటర్న్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రాజెక్ట్లో ఉన్నటువంటి క్వాలిటీ విషయంలో ఇండో ఖతార్ మేనేజ్మెంట్ కాంప్రమైజ్ కాదు. డిటిసిపి స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాండర్డ్స్ ప్రకారం ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తుంది. ఆల్రెడీ డ్రైనేజీ వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అట్ ది సేమ్ టైం 90% వాటర్ ట్యాంక్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎంటైర్ ప్రాజెక్ట్కి కాంపౌండ్ వాల్ అనేది ఫినిష్ అయిపోయింది. ప్రతి ప్లాట్కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది, వాటర్ కనెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ లోపల ఒక టెంపుల్ని కూడా కడుతున్నారు. అది శివోహం టెంపుల్ అన్నమాట. అంటే శివుడికి సంబంధించిన ఒక టెంపుల్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అది కూడా 50 to 60% కంప్లీట్ అయిపోయింది. పార్క్ డెవలప్మెంట్లు కూడా 50 to 60% కంప్లీట్ అయిపోయినాయి. రోడ్లకు సంబంధించినటువంటి వర్క్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ప్రాజెక్ట్లో బీటీ రోడ్స్ని వేయడం జరుగుతుంది. ఈ అన్ని ఫెసిలిటీస్తో పాటుగా సెకండ్ ఫేజ్ వచ్చే టైంకి ఫస్ట్ ఫేజ్కి సెకండ్ ఫేజ్కి మధ్యలో స్విమ్మింగ్ పూలు, గో కార్టింగు, రిసార్టు, జిమ్ము ఇలాంటి ఎడిషనల్ ఫెసిలిటీస్ని డిటిసిపి ఫెసిలిటీస్కి అదనంగా మేనేజ్మెంట్ ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉంది. అట్ ది సేమ్ టైం ప్రతి ప్లాట్కి ప్లాటింగ్ స్టోన్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. అక్కడికి విజిట్ చేసినటువంటి కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూజ్ చేసుకునే ప్లాట్కు వెళ్ళి చక్కగా వాళ్ళు ఏ ప్లాట్ని చూజ్ చేసుకుంటున్నారో ఆ ప్లాట్ని సెలెక్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అదేవిధంగా అక్కడ ఇండో ఖతార్ సైట్ ఆఫీస్ ఒకటి ఉంది. ఆ సైట్ ఆఫీస్లో మేము లేఅవుట్కు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఇదే విధంగా ఇండో ఖతార్ ప్రాజెక్టు హైదరాబాద్కి కొత్తేమో కానీ ఖమ్మం నగరంలో గత 15 సంవత్సరాల నుంచి ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉన్నాయి. దగ్గరగా 15 నుంచి 20 ప్రాజెక్టులు అక్కడ కంప్లీట్ చేయడం జరిగింది. ఆ ప్రాజెక్టులలో వర్క్స్ ఏ విధంగా నడుస్తున్నాయి అనేది కూడా నేను మీకు ఇప్పుడు ఇక్కడ చిన్న వీడియో రూపంలో తెలియజేస్తాను. ఎక్కడైనా సరే ఈ మగధ ప్రాజెక్ట్ చూసినప్పుడు ఇక్కడ వర్క్స్ ఏ విధంగా జరుగుతాయి అని ప్రతి ఒక్కళ్ళ మైండ్లో ఒక క్వశ్చన్ ఉంటుంది. కానీ ప్రీవియస్ ట్రాక్ రికార్డు కూడా మన కంపెనీకి అవైలబుల్ ఉంది కనుక దానికి సంబంధించినటువంటి ఇంద్రప్రస్థ ప్రాజెక్ట్ కావచ్చు, ప్రణామం ప్రాజెక్ట్ కావచ్చు, క్షేత్ర ప్రాజెక్ట్ కావచ్చు, రకరకాల ప్రాజెక్టులు, అసలు రాజహంస ప్రాజెక్ట్ కావచ్చు, ఎన్నో రకాల ప్రాజెక్టులు ఖమ్మంలో మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి డెలివరీ కూడా ఇవ్వడం జరిగింది. అలాంటి ప్రాజెక్ట్స్లో వర్క్స్ ఏ విధంగా జరిగినాయి అనేది మనం చూస్తే కనుక క్లియర్గా అర్థమవుతుంది. అదే మా ఇండో ఖతార్ ఆఫీసు కావూరిల్స్లో ఉన్నటువంటి ఇండో ఖతార్ ఆఫీసు కనుక విజిట్ చేస్తే అక్కడ మీకు థియేటర్ ఉంది. ఆ థియేటర్లో మేము మీకు ప్రీవియస్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా డెమో కూడా చూపించడానికి మాకు అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, నేను మరొక్కసారి మీకు చెప్పేది ఏంటంటే వర్క్స్ జరుగుతున్నప్పుడు వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి అనేది కొనకపోయినా కొనే ఉద్దేశం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ మగధ ప్రాజెక్ట్ని ఒక్కసారి విజిట్ చేసి సైట్ డెవలప్మెంట్స్ ఏ విధంగా జరుగుతున్నాయి అని చెప్పేసి మనం కనుక చూసినట్లయితే మనం కొందామా వద్దా అనే ఆలోచన ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మగధ ప్రాజెక్టులో ఒక ప్లాట్ మనం కొనాలి అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. అలాంటి ఫీలింగ్ కలగాలి అంటే మనకి ఆ శ్రీశైలం హైవేలో ఫ్యూచర్ సిటీకి అతి సమీపంలో ఉన్నటువంటి మగధ ప్రాజెక్టులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఒకసారి ఆ ప్రాజెక్ట్ని విజిట్ చేయవలసిందే. మీరు ప్రాజెక్ట్ని కనుక విజిట్ చేస్తే మీరు కొనలేకపోయినా కూడా ఎవరైనా ప్లాట్ కొనే వాళ్ళకి ఖచ్చితంగా మీరు అడ్వైజ్ చేయగలుగుతారు. ఇందులో ప్లాట్ కొనండి, ఇందులో ప్లాట్ కొంటే మేనేజ్మెంట్ చక్కగా ఉంది, ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ ఉంది. సో ఇలాంటి ప్రాజెక్టులో కనుక కొంటే కనుక మనకి సెక్యూరిటీ ఉంటుంది అనే ఫీలింగ్ ఉంటుంది. ఇంతే కాకుండా ఇండో ఖతార్ మేనేజ్మెంటు డిటిసిపి రెరా అప్రూవల్తో పాటుగా మీకు లింక్ డాక్యుమెంట్లు అన్నింటినీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ డాక్యుమెంట్లలో
ఈ 31 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ టైటిల్ డీడ్స్ ఏవైతే ఉన్నాయో, ల్యాండ్ టైటిల్ డీడ్స్, ఎన్కంబ్రాన్స్ సర్టిఫికెట్, డిటిసిపి రెరా అప్రూవ్డ్ లెటర్స్, డిటిసిపి ప్రొసీడింగ్స్ లెటరు, అదేవిధంగా లేఅవుట్ సంబంధించిన ఇన్ఫర్మేషను, ఈ 31 ఎకరాలు వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా కన్వర్ట్ చేసి, అంటే నాలా అనమాట, నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ కింద మనం ఏ విధంగా కన్వర్ట్ చేశాము, ఇలాంటి విషయాలన్నిటికీ సంబంధించినటువంటి ఎంటైర్ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ కూడా ఈ నాలా కన్వర్షన్ కి సంబంధించిన డాక్యుమెంట్లే కాకుండా ఈ లింక్ డాక్యుమెంట్లలో మిగతా అన్ని డాక్యుమెంట్లతో పాటుగా నాలా కన్వర్షన్ అన్నమాట, అంటే ఈ వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేటటువంటి వివరాలకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ కూడా ఇందులో పొందుపరచబడి ఉంటాయి. అదేవిధంగా ఏదైనా ఒక ల్యాండ్ను కొనుగోలు చేయాలి అంటే మనం లీగల్ ఒపీనియన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకు లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి అంటే, అందులో ఆ సీనియర్ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఈ డాక్యుమెంట్కి సంబంధించిన, అంటే ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి కంప్లీట్ సర్వే చేయించి ఆ డాక్యుమెంట్లలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక మేనేజ్మెంట్ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా కొనుగోలు చేసేటటువంటి కస్టమర్ దృష్టికి కూడా తీసుకురావడం జరుగుతుంది. అలాంటివి ఏమీ లేకుండా కనుక లీగల్ ఒపీనియన్ కనుక ఇచ్చినట్టయితే ఆ ల్యాండ్ చాలా క్లియర్గా ఉన్నట్లు లెక్క. మన లింక్ డాక్యుమెంట్లో అలాంటి లీగల్ ఒపీనియన్ డాక్యుమెంట్ను కూడా మనం జతపరచడం జరిగింది. ఇవన్నీ వివరాలని క్లియర్ కట్గా ట్రాన్స్పరెంట్గా ఇచ్చేటటువంటి కంపెనీలో కనుక మీరు పెట్టుబడి పెట్టినది ఈ రోజున ల్యాండ్ కొనుక్కొని భవిష్యత్తులో నిశ్చింతగా మనం నిద్రపోవచ్చు. లేదంటే మనం ప్లాట్ కొనుగోలు చేసిన దగ్గర నుంచి ఎవరైనా ఆక్యుపై చేస్తారేమో, లేకపోతే ఇంకొకటో అక్కడ నిజంగా ల్యాండ్ కరెక్ట్గా ఉందో లేదో అలాంటి చింతతో మనం జీవితకాలం సంపాదించిన డబ్బులన్నింటినీ పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి కూడా టెన్షన్ పడాల్సి ఉంటుంది. ఎందుకంటే రకరకాల కేసుల్లో మనం చూస్తూ ఉన్నాం. డబ్బులు కట్టిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయకపోవడాలు, రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత కూడా దానిలో ఏదో ఒక ప్రాబ్లం రావడాలు, ఇలాంటివి ఏమీ లేనటువంటి క్లియర్ ల్యాండ్ ఇండో ఖతార్ వాళ్ళు ప్రాజెక్ట్గా తీసుకోవడం జరిగింది. అది 31 ఎకరాల్లో తీసుకున్న ఈ ల్యాండ్లో మొత్తం 370 ప్లాట్లు రావడం జరిగింది. 370 ప్లాట్లలో అన్ని డైరెక్షన్లు, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, అన్ని డైరెక్షన్ల ప్లాట్లు ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి. నార్త్ ఈస్ట్లు అవైలబుల్ ఉన్నాయి, ఈస్ట్ వెస్ట్లు కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇన్ని డైరెక్షన్స్లోనూ ఇంత అవైలబిలిటీ ఉంది కనుక మీరు చక్కగా సైట్ని విజిట్ చేసి మీకు నచ్చిన ప్లాట్ని చూజ్ చేసుకొని మీరు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసి కమింగ్ డేస్లో మంచి రిటర్న్స్ని గడిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. శ్రీశైలం హైవేలోని కడతాల, మైసగండి సమీప ప్రాంతాల్లో ఫ్యూచర్ సిటీకి సమీపంలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీ భవిష్యత్తును బంగారుమయం చేసుకోండి. మరో వీడియోలో మరో కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.